జన్మదిన వేడుకలను అట్టహాసంగా ఆడంబరంగా జరుపుకోకుండా అనాథల మధ్య ఓ సాఫ్ట్వేర్ దంపతులు వారి కుమారుడి జన్మదిన వేడుకలను జరుపుకొని ఆదర్శంగా నిలిచారు. బోగోల్ మండలం భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రంలో బెంగుళూరుకి చెందిన సాఫ్ట్వేరు రావూరి మహేష్, సంధ్యల కుమారుడు రావూరి ఎస్మిత్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పండ్లు, భోజనం, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదరణ కేంద్రం డైరెక్టర్ కట్టిపల్లి సింహాద్రిరావు మాట్లాడుతూ ఎస్మిత్ జన్మదిన వేడుకలు అనాథల మధ్య జరుపుకోవడం అభినందనీయమని తెలిపారు. ఆదరణ కేంద్రంలో గత 4 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం జన్మదిన కార్యక్రమాలు జరుపుతున్న సంధ్య, మహేష్ల సేవాభావ గుణానికి హ్యాట్సప్ చెప్పారు. ఈ కార్యక్రమంలో తాత కట్టిపల్లి ప్రసాద్, అమ్మమ్మ భాగ్యలక్ష్మి, గడ్డం సుధాకర్, వందన, జగన్, ఉమాదేవి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. అసలు మాట్లాడమంటే నిజంగా ఇక్కడికి వచ్చినాక చూస్తే అసలు ఎమోషనల్గా ఏం మాట్లాడాలో అసలు మాటలే రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సింహాద్రి అన్నకు, మన భవానీ మేడం గారికి నిజంగా చాలా 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 ధన్యవాదాలని చెప్పాలి. ఎందుకంటున్నామంటే ఈ రోజులలో మనము మన లివింగ్ స్టైల్ కానీ, మన యొక్క పనులు, మన యొక్క దాని మీదనే మనమంతా డిపెండ్ అయిపోయి దానికే కేటాయించి అదే సర్వం అనుకొని, అదే జీవితం అనుకొని, అదే అనుకొని మనము బతుకుతా ఉన్నాం. కానీ అది జీవితం అంటే అది కాదు. పరులకు సేవ చేసి, పరులకు ఉపయోగపడి, పరులకు సహాయపడినప్పుడే అసలైన జీవితం అని నిజంగా ఈరోజు మన సింహాద్రి అన్నను చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. నిజంగా హ్యాట్సాప్ టు అన్న. ఈరోజు అన్న ఇంత సక్సెస్గా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ఇప్పుడు మన భవానీ గారికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో ఆమె కోఆపరేషన్తోనే ఉండబట్టుకనే అన్న ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా చేసిండు. అసలు ఈ నెల్లూరు జిల్లాలోనే ఆదరణ కేంద్రం భవానీ సొసైటీ అంటేనే చాలా పేరు ప్రఖ్యాతలు కాంచిందని విన్నాము, కానీ ఇప్పుడు నిజంగా చూస్తున్నాము. ఈ సందర్భంగా నిజంగా చాలా 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 అప్రిషియేట్ చేస్తున్నాం కూడా. ఈ సందర్భంగా నేను సింహాద్రి అన్నకి, భవానీ గారికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడే అదే చూస్తున్నాను. ఇక్కడ ఇంకేం తక్కువ ఉంది, నా వంతుగా నేను ఏం చేయాలని అది ఆలోచిస్తున్నాను. నిజంగా ఇట్లా ఉంటాను తెలిస్తే నేను ఏదో ఒకటి తీసుకుని వచ్చాను హైదరాబాద్ నుంచి, కానీ అది మిస్ అయినాను. చాలా బాధ ఉంది. లేదేం లేదు. ఇక్కడ ఇప్పుడు నేను అనుకుంటున్నాను అది సజెషబుల్ అయితే కనుక పిల్లలు ఆడుకోవడం అంటే, నేను స్పోర్ట్స్ అట్లాంటివి బాగా నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆడినప్పుడు, స్పోర్ట్స్లో ఉన్నప్పుడు మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు. దాని ద్వారా ఏమైనా చేయగలుగుతారన్న నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. దానికి సంబంధించింది పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్స్కి ఇప్పుడు పోయిన తర్వాత మా శ్రావణ్ని వాళ్ళందరినీ ఎస్టిమేట్ తీసుకుంటాను. డెఫినెట్లీగా నేను ఇక్కడ నుంచి హామీ ఇస్తున్నాను. ఆ ఎక్విప్మెంట్స్ నేను అరేంజ్మెంట్ చేసే బాధ్యత మాది. ఎందుకంటే మా ఉమా టెంట్ హౌస్ నుంచి, ఉమా ఫైనాన్స్ నుంచి, ఉమా ట్రాన్స్పోర్ట్ ఏవైతే మా ఉన్నాయో దాని తరఫు నుంచి ఈరోజు నేను డెఫినెట్లీగా మేము స్పాన్సర్ చేస్తూ ఉన్నాము. ఇది చిన్న ఉడతా భక్తి సహాయంగానే నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి కూడా మా ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకేదన్నా కానీ అక్కడ నుంచి సహాయం తీసుకొచ్చి ఇక్కడ అందే ఏర్పాట్లు నేను చేస్తానని సవినయంగా తెలియజేసుకుంటూ మరొకసారి మా సింహాద్రి అన్నకి, భవానీ గారికి నిజంగా కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా మీరు మా కుటుంబంలో ఉండడం, మీరు మా వాళ్ళని చెప్పుకోవడంలో నిజంగా చాలా గొప్ప ఫీల్ అవుతూ ఉన్నాం మేము. ఎందుకంటే మన సొసైటీ, ఎందుకంటే మనం తినడము, మనం బతకడమే ఒక భారంగా ఉన్నటువంటి మన కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ నుంచి మనం కాదు 10 మందికి చేసి ఇప్పుడు కలెక్టర్ లెవెల్లో ఫోటో చూసినాం, సీఎం లెవెల్లో మనము గుర్తింపు పొందుతున్నామంటే మీకే కాదు, మీరు మాకు చుట్టాలేందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. నిజంగా హ్యాట్సాప్ టు అన్న, హ్యాట్సాప్ టు భవానీ గారు, రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఎస్టిమేట్ తీసుకొని డెఫినెట్లీ అతి త్వరలోనే నేను ఏర్పాటు చేసిస్తాను. ఒకరి కోసం ఒకరు, జనం కోసం ఇద్దరు. ప్రజాసేవలో లేవు పరిమితులు, అందరికీ అండ వేమిరెడ్డి దంపతులు. ఆర్తులకు అండగా నిలుస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవనీయులు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ సాయి జయంత్ రెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు, కోవూరు.